కుమరవెల్లి ఐనవోలు జాతరకి వెళ్ళడానికి మేము ట్రైన్ అయితే దిగినాం కాజుపేటలో. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు తరాలపల్లి. పొద్దున్న అక్కడికి వెళ్ళాం. ఐనవోలు ప్లస్ కుమరవెల్లి వెళ్ళడానికి ప్లాన్ చేసినాం. పొద్దున్న 4 గంటలకు లేవాలి. అందుకని చూడండి ఇప్పుడు పడుకోవడానికి రెడీ అయినాం. పడుకొని పొద్దున్నే 4 గంటలకు లేచి స్టార్ట్ అవుతాం. రేపు మార్నింగ్ లేసాక మళ్ళీ వీడియో అప్డేట్ ఒకసారి చూద్దాం. మళ్ళీ మా జర్నీ ఎలా సాగుతుంది అనేది రేపు మార్నింగ్. ఓకే, ఇందాక కొరికేత మిస్ అయింది. కొరకొచ్చు మిస్ అయింది, అందుకనే మళ్ళీ వచ్చింది. సో రేపు పొద్దున మళ్ళీ లైవ్ స్టేటస్ ఇస్తాము. ఐనవోలుకి బయలుదేరుతాము. ఓకే, టిల్ దెన్ వెయిట్ ఫర్ ద అప్డేట్స్. స్నానాలు అయిపోయినవి. హాయ్ చెప్పండి. హాయ్. పూజ కూడా అయిపోయింది. ఇంకా బయలుదేరడమే లేట్. బయలుదేరదాం అనుకుంటున్నాం. మేము వెళ్ళే వెహికల్ ఇదే. ఐనవోలుకు కుమరవెల్లికి వెళ్ళే వెహికల్ ఇదే. రెడీ చేస్తున్నాం. ఇది మా ఇల్లు చూడండి, విలేజ్లో తరలపల్లి. సో బ్యూటిఫుల్ హౌస్. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ ఓన్లీ. అందరిది స్నానం అయిపోయింది కానీ మా అమ్మ మాత్రం స్నానం చేయట్లేదు ఇంకా. రెడీయా వెళ్ళడానికి? రెడీయా వెళ్ళడానికి? రెడీయా? బాయ్ పిన్ని. బాయ్. బాయ్. రారా మీరు, రారా పిన్ని. నానమ్మ హాయ్ చెప్పు నానమ్మ. సో గైస్ స్టార్టెడ్ గైస్. మార్నింగ్ గైస్ స్టార్టెడ్ గైస్. డాడీ డ్రైవింగ్లో బిజీ ఉన్నారు. సో మనం వెళ్ళి వేదో రెడీయా? రెడీయా? సో డాడీ డ్రైవింగ్ లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి మనం వెళ్ళి స్టార్ట్ అవుతున్నాం. ఎలా కంప్లీట్ చేస్తాము ఐనవోలు అండ్ కుమరవెల్లి ఒకే రోజులో. గైస్ మమ్మీ రెడీ గైస్. పిన్ని నానమ్మ వస్తలేరు గైస్, చాలా లేట్. మీరు నలుగురు వెనకాల ఆడుకుంటారు. హాయ్ చెప్పండి. పిచ్చిది అయితే నా మా చెల్ల సీట్ కోసం పిచ్చిది అయిపోతుంది. మా బాబాయ్ నిమ్మకాయలు కూర్చుంది. ఎందుకు బాబాయ్? ఓ మై గాడ్. సో గైస్ వాళ్ళు వెళ్తలేరు గైస్. సో లెట్స్ గివ్. సీను సిద్ధప్ప, సీను ఆర్ యూ రెడీ? వీక్ష చూడండి గైస్, పొద్దున్న రెడీ అవుతాను, ఎందుకంటే రెడీ అవుతాను. సో చూడండి. హాయ్ మెయిన్ క్యారెక్టర్. హాయ్ గాయ్స్. Started the journey. Hi guys. Main temple of our rights. Main temple of our village. Shivudi Gudi. Famous Gudi. Bye mama. Karna mama. Aada level jole. Okay guys. సో గైస్ మా ఊరి ఎల్లమ్మ గుడి. అక్కడ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఫాస్ట్గా వెళ్తున్నాము ఐనవోలుకి. చూడండి చుట్టుపక్కల ఎలా ఉందో. సో బై రోడ్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కుకుడుకాయ తర్వాత అంటే ఇబ్బంది అయితే రాయేసి మళ్ళీ తెచ్చి గిట్ట పెట్టి వచ్చాడు. ఇక్కడ చుట్టూ తిరగాలి, వెనక పోవాలి మనం. కానీ బోనం కూడా ఇప్పుడు దిగిన పోతాను మూటలు ఎత్తుకొని. తిరిగి రాదు కదా, మళ్ళీ తిరిగి రావాలి. ఇట్లా ముంగడికే ఎట్లా వస్తుంది? అటు తిరిగి వెనక మాట ఉన్నది రా జాగా. రాదు, అటు గేట్ వేసారు కదా. మరి ఇట్లా ఏడుంటావు ఆ చుట్టూ తిరిగి మళ్ళీ ముందడికి రాదు. ఒక్క చుట్టూ అన్నది గుడి
గుడి దగ్గరికి వచ్చినాం. పార్క్ చేసి సీను, మా సీను అల్లుడు చూడు చూడరా అల్లుడు. హాయ్ గైస్, ఇదిగో ప్లేస్ సెట్ అయిపోయింది. ఇప్పుడు మేము బోనం అందరు రెడీ చేస్తున్నారు. ఇక్కడ మంట పెట్టడానికి ట్రై చేస్తున్నాం. పీడి ఉన్నాడు ఇక్కడ. ఇది వేరే వాళ్ళు. మనం ఇక్కడ మంట పెట్టేసాం గాయస్. డాడీ మంట పెట్టాడు. రెడీ మమ్మీ మంట రెడీ. గాయస్ మా మమ్మీ అయితే తెచ్చేసింది బియ్యం. అల్లరం తీసి 5 కూరగాయలు రెడీ చేసి బోనం తయారు చేస్తున్నాం అనమాట. బెల్లన్నం ఇక్కడ చూడండి. చాలు వీటికి ఏం పెడతారా? ఏం పెట్టరా? పెడతారా? మట్టి అది ఇక్కడ బియ్యం ఉన్న బెల్లన్నం పెడతారు. బియ్యం కడుగుతున్నాం. కడుగు బాగా వీక్ష కడగవే బియ్యం కడగాలి. అడుగు ఇక నీళ్ళ కావసా అంతగానే పెట్ట 2 మంటలు అనమాట. 2 మంటలు 2. బోనం రెడీ చేస్తున్నాం. బోనం హాయ్ గాయ్స్, ఇక్కడ మేమైతే బోనం చేస్తున్నాం. ఇక్కడ మాట్లాడట్లేదు గాయ్స్. సీను కూడా గుర్తు చేయలేదు. ఇక వేరే వాళ్ళం పప్పడికి ఇందులో వేసినాము. ఇగో మా అమ్మకు కూడా తెలియదు ఏం తెలుసు ఏం పడు. బోనం రెడీ అయింది. ఇక మా వెంకటేష్ చెప్తే దర్శనానికి వెళ్ళిపోడే. అన్నం కింద పడే బియ్యం కూడా. అరే పడేకుండా కింద పడుతుంది. ఇవే ఓ లక్ష్మి. రాసుకున్నాడు. అప్పుడే రాశాడు. అక్కడే ఇదా
బావా నా కొడుకు గారు మా పక్కన మీద పెట్టారు గుమ్మడి వస్తే ఎవరు తెచ్చింది అతను ఒకటి మళ్ళీ అయ్యా ఉన్నామని చెప్పలేదు అరే కూడా గోవుడే చెప్పిన ఎక్కడ దీని పని అయిపోయిందా దాని పని అయిపోయింది అంతే అక్కడే అక్కడ అక్కడ ఎక్కడ కొమరేలు కాడ దాని పంపించచ్చు ఆడ ఒక 1000 నూట బారు పెట్టు ఇక్కడే 1000 నూట బారు పెట్టు 100 రూపాయలు అయిపోయింది కదా 100 రూపాయలు మనం పని చేస్తాం అయిపోయింది 100 రూపాయల పని చేస్తే ఇప్పుడు 1000 నూట బారు పని ఉన్నది అన్నట్టు అంతే టికెట్ ఉండలే అంత టికెట్ ఉంటేనే 1000 నూట బారు టికెట్ లేకపోతే 5000 బారు అయితే అమ్మగారి ఎవరైతుంది ఎవరైతుంది అందరం మనకు అంతే 100కు 200 వేయరు ఇక్కడ 500కు ₹1 తక్కువ ఇస్తుంది మైలపూర్ మీద 100 పట్నం మీద 500 బరాబరి అందరిని అడిగిరా ₹1 తక్కువ తీసుకో రాదు అది నీకు రాదు తరుణమల్లే తరుణమల్లే తరుణోదయ పరమాతాల మల్లే తరుణమల్లే తరుణమల్లే తరుణోదయ పరమాతాల మల్లే బాలమల్లే బాలమల్లే మెలుకు అయ్య పరమాతాల మల్లే ఏదో ఒక దానికైనా నివేదన స్వామి కుమార
హాయ్ ఫ్రెండ్స్. ఇది చెప్పలే అయ్యగారు మరి కంగారాలు పెట్టావు నువ్వే అండి తర్వాత చెప్తా అన్నాను. వేదా హాయ్ చెప్పు. అక్కడ బావా ఇక్కడ వీళ్ళు. డాడీ హాయ్ చెప్పు. డాడీ హాయ్ చెప్పు వీడియో. డాడీ పట్నం వేసినాం హాయ్ వెంకటేశ్వర హాయ్ చెప్తారు చూడండి. బా డీసీబీకి ఇచ్చేస్తాం ఒక వీడియో. వేరే ఏదో తీసుకుంటుంది ఇక్కడ తిట్టినట్ట. ఓకే వస్తుందా కొట్టమ్మా. ఒక దెబ్బ కొట్టురా అన్న ఏమైతే గట్టిగా. సిల్వర్ దగ్గర మమ్మీది. మరి టైం అవుతుందని చెప్పి విఐపి దర్శనం కోసం అని చెప్పి మావాడు ఫోన్ చేస్తాడు. మరి వాళ్ళు వస్తే విఐపి దర్శనం వెళ్ళిపోతాం బ్యాక్ ఎండ్ నుంచి. అయ్యో నందన్ చూడండి వెయిటింగ్ ఫర్ దాట్. అట్లా నువ్వు అంటే నిన్నేమన్నాడు కావచ్చు ఇద్దరు ఒక పోలీస్ ఆయన కట్టాడు సార్. ఎల్లమ్మ తల్లి రేణుకి ఎల్లమ్మ తల్లి దేవాలయం ఇది. అక్కడ మెయిన్గా మల్లన్న దర్శనం అయిపోయాక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొని వస్తాం. ఇక్కడ ఐనోలి దగ్గర అయితే దర్శనం అయిపోయింది. ఇప్పుడు మేము కొమరేలికి బయలుదేరడానికి రెడీ అవుతున్నాము. కొమరేలి దగ్గరికి బయలుదేరగానే మళ్ళీ ఒకసారి మీకు యొక్క పులిహోర తింటున్నారు పిల్లలు, ఆకలి అవుతుంది. చూడండి ఇక బిట్టు లడ్డు తినడం స్టార్ట్ చేస్తున్నా. ఓకే సో మేము కొమరేలికి బయలుదేరుతున్నాము. అక్కడికి వెళ్ళడానికి మేబీ 2 hours పడుతుంది. మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం. ఇది కొమరవెల్లికి వెళ్ళే దారిలో ఇది. సో ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. Continue for 6 kilometers. ట్రాఫిక్ జామ్ అయింది కొమరేలికి వెళ్తున్నప్పుడు. మరి లోపల దాకా వెళ్తామో లేకపోతే ఇక్కడెక్కడ పెట్టుకొని నడుచుకుంటూ పోవాల్సి వస్తుందో చూద్దాం. రూమ్లో అయితే ఖాళీ లేవంట గాయస్. ఇప్పుడైతే ఇంకా చూడాలి ఎక్కడ వండుకొని గుడికి ఎప్పుడు పోవాలన్నా. మేమైతే ట్రై చేస్తున్నాం. బోనాలు స్టార్ట్ అయినాయి. బాగా రష్ ఉంది, చాలా రద్దీగా ఉంది కొమరేలిలో. మరి చూడాలి. ఇక్కడ చూడండి వసంత కూరలు కలుపుతుంది. మిస్టర్ శ్రీనివాస్ ఏం చేస్తున్నాడు? శ్రీను ఏం చేస్తున్నామా? ఓకే వెరీ గుడ్. ఇక్కడ అవుతుంది మరి. అలానే అన్నమైందారా? అన్నమైందా? వెరీ నైస్. జనరల్గా అయితే 2 hours పడుతున్నాడు, బట్ ఇవాళ అయితే 4-5 hours పడుతుంది. బట్ మేము ఒక విఐపి దర్శనం కోసం అడిగినాము. దేవుడి దేవాల వాళ్ళు విఐపి దర్శనం ఇప్పిస్తే మాత్రం తొందరగా ఒక 1/2 hour 1 hourలో కంప్లీట్ చేసుకుంటాం కొన్ని బోనాలకి. వెంకటేష్ బయటనే తిరుగుతున్నాం, లోపల రావట్లేదు. బోనం రెడీ చేసినాం. దర్శనం పోవడానికి ఒకటి ఉంది, కానీ ఫుల్ రష్ ఉంది. చాలా భీడ్ అంటాం కదా, భీడ్ ఉంది బాగా. చూడాలి మరి ఎంత టైం పట్టిద్దో. ఇప్పుడైతే బోనాలు చేసినాం. వీళ్ళు బోనాలు రెడీ చేసి పిల్లలు. యాక్చువల్గా ఆడవాళ్ళు ఇది బోనం రెడీ చేసేటప్పుడే మనం వెళ్ళి పట్నం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ పెద్ద లైన్ ఉంటుంది, ఎందుకంటే రష్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ముందే పట్నం టికెట్ తీసి పెట్టుకుంటే మనకు కొంచెం ఈజీ అవుతుంది. మాకైతే 1.5 hour వేస్ట్ అయిపోయింది దీనికోసం. పిల్లలు మొక్తాలు మంచిగా మొక్కండి. ఇక దర్శనమే నెక్స్ట్. లేట్ అయింది.
ఫైనల్గా దర్శనానికి వెళ్తున్నాం. ఇది టెంపుల్ లోపల గంగారేగ చెట్టు అంటారు కదా, చెట్టు కింద మనం చిల్కపట్నం వేస్తూ ఉంటాం కదా, అక్కడికి వెళ్ళాము. కానీ చాలా రష్ ఉంది. సో మేము అదే అన్నాను కదా, పట్నంకి టికెట్ తీసుకోవాలన్నాను. ఇక్కడ మేము టికెట్ తీసుకోకపోవడం వల్ల 1 అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం బోనం చేసేటప్పుడు టికెట్ తీసుకుంటే మనకి ఇక్కడ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. గంటన్నర ఆల్మోస్ట్ గంటన్నర వెయిట్ చేసిన తర్వాత మాకు ఒక చిల్కపట్నం వేయడానికి అయితే ఒక గురువు దొరికింది మరి. సో కాబట్టి తను చిల్కపట్నంకి ఎలా వేయాలి ఏంటనే దాని ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 1.5 hour వేస్ట్ అయిపోయింది ఆ టోకెన్కి. అయ్యగారు వీళ్ళందరూ బిజీ ఉండడం ఇవంతా. సో కాబట్టి మనం ముందు ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇక్కడ మనం ఒక దండని ఇంకా గంగారేగ చెట్టు పైకి వేస్తే మనం అనుకున్నది జరుగుతుందని అంటారు. అందుకోసం బాగా కష్టపడి మొక్కుకొని వేసాను, కానీ కొంచెం మిస్ అయిపోయింది. బట్ నెక్స్ట్ టైం ట్రై చేశాను, అది పడలేదు. నెక్స్ట్ టైం ట్రై చేశాను, అది పడింది. ఫస్ట్ టైం ట్రై చేసింది పడలేదు. ఆ సెకండ్ టైం నేను వీడియో తీయలేదు. విఐపి దర్శనానికి పోతున్నాం, మరి చాలామంది ఉన్నారు అందుకోసమని. బియ్యం పోతున్నాం మనం గడిపోతున్నాం ముందుకుంటా లోపల కుమరెల్లి మల్లన్నకి, కుమరెల్లి మల్లన్నకి. ఏమనగా వసంత బియ్యమాటిలో పోయాడమ్మా. దర్శనం అయిపోయింది.
సక్సెస్ఫుల్గా. చాలా సంతోషం. దర్శనం కంప్లీటెడ్. గోయింగ్ అవుట్. కుమ్రవేలి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. అయిపోయింది దర్శనము. చూడండి బ్రహ్మాండంగా ఉంది కుమ్రవేలి. మళ్ళా చూడు ప్రసాదం లైన్లు చూడండి. లేడీస్కి తక్కువ ఉంది. లేడీస్కి హాయ్ ఫ్రెండ్స్, దర్శనం అయిపోయింది. బోనాలు పట్టుకొని వస్తున్నారు. ఇక్కడ మేము తినబోతున్నాం. మమ్మీ ఏమేమి స్పెషల్ చేస్తున్నారు? మమ్మీ ఏమేమి స్పెషల్ చేస్తున్నారు? చారు. ఇంకా మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండి దర్శనం అంతా అయిపోయిన తర్వాత అక్కడే కూర్చొని సరదాగా అందరం కూర్చొని మంచిగా భోజనం చేసి బోనం లేదంతా కంప్లీట్ చేసుకొని చిన్నగా బయలుదేరామని కూర్చున్నాం అందరం. అంతే గాయ్స్, చూడండి. సో గాయ్స్ ఇప్పుడైతే మేము మళ్ళీ మా ఇంటికి రిటర్న్ కావడానికి స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. మా డాడీ ఈగర్లీ వెయిటింగ్ IPL కోసం, మ్యాచ్ కోసం, టుడేస్ మ్యాచ్. మమ్మీ ఇంకా పిన్ని వాళ్ళు సదరడం స్టార్ట్ చేసినారు.